ఫ్రెండ్స్ బాగున్నారా? ఈ వీడియోలో కొటేషన్ కాకుండా వినాయకుడి గురించి చిన్న కథలు అయితే చెప్తానండి. ఎందుకంటే రేపు వినాయక చవితి కదా, 2 రోజుల ముందు నుంచే మనం ఆ గణేశుడిని స్మరించుకుంటాం కాబట్టి ఆయనకి పెళ్ళయింది, ఎలా అయింది అనే రీజన్స్ అయితే ఈ స్టోరీలో చెప్తాను. పురాణాల ప్రకారం గణేశుడి ఆకృతి కొంచెం అందవికారంగా ఉంటుంది కాబట్టి ఆయన చేసుకోవడానికి ఎవరు రాకపోయేసరికి పెళ్ళిళ్ళంటే ఆయనకి కోపం వచ్చేదంట. సో అందుకని చెప్పి అందరి పెళ్ళిళ్ళు చెడగొడుతుంటే మిగతా వాళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారంట. ఏంటయ్యా స్వామి, మాకు ఇట్లాగా వస్తున్నాయి, ఏంటి ఆపత్తులు అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పి బ్రహ్మదేవుడు తన 2 కుమార్తెలు రిద్ధి సిద్ధిలు అని చెప్పి వినాయకుడి మీదకి ఆయన దృష్టి మరల్చమని చెప్పి పంపిస్తాడు. వాళ్ళు కూడా అలాగే దృష్టి మరుస్తారు. రిద్ధి అనే ఆవిడ సంపదని శ్రేయస్సుని ఇస్తుంది, సిద్ధి అనే ఆవిడ భక్తిని వినమ్రతని ఇస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరూ ఆయన దృష్టి మరల్చేసరికి మళ్ళీ పెళ్ళిళ్ళు అనేవి సక్రమంగా జరుగుతాయి. దానివల్ల వినాయకుడు నా దృష్టి మరల్చారని కోపగించడంతో బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరితో పెళ్లిని ప్రతిపాదిస్తాడనమాట. అందుకు గణేశుడు అంగీకరించేసరికి వాళ్ళిద్దరితో రిద్ధి సిద్ధిలతో వినాయకుడికి వివాహం అయితే జరుగుతుంది. ఆయనకి కుమారులు కూడా ఉంటారు. వాళ్ళెవరు అంటే శుభ్ లాభ్ అని చెప్పి మనం ఇన్విటేషన్స్ మీద కూడా ప్రచారం చేయిస్తాం కదండి, శుభగ్నమస్తు అవిఘ్నమస్తు శ్రీరస్తు శుభమస్తు అని. వాళ్ళు కూడా వినాయకుడు కుమారులే అనమాట. సో శుభలాభు అని చెప్పి. సో అట్లాగా వినాయకుడికి పెళ్ళయింది, 2 కుమారులు కూడా ఉన్నారు. ఇది వినాయకుడు కదా. సో ఇక్కడికైతే ఇది నిన్న డైలీ వ్లాగ్ అండి. మార్నింగే అత్తయ్య గారు పులికాపు చేసుకుంటున్నారు. అంటే పులికాపు అంటే ఏంటంటే అమావాస్య వెళ్ళాక దేవుళ్ళని పరిశుభ్రం చేయాలన్నమాట. సో ఆదివారం అయ్యింది నిన్న, అందుకని చెప్పేసి పులికాపు అయితే చేసుకుంటున్నారు. ఆదివారం వ్లాగ్ అనమాట ఇది. ఇంకా ఆవిడ అలా పులికాపు చేసుకుంటుంటే నేనైతే వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా. షాప్కి వెళ్ళాలి కదా, ఇంకా పిల్లలకి అత్తయ్య గారికి మామయ్య గారికి అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు అత్తయ్య గారి పూజ అయ్యాక జొన్నన్నం అని వండుతామండి. ఎందుకంటే హెల్త్కి మంచిదని చెప్పి, మామయ్య గారికి ఇష్టం అని చెప్పి ఇయర్లీ వన్స్ 6 మంత్స్కోసారో నీకు తినాలనిపించినప్పుడల్లా వండిస్తారు. పిల్లలకు కూడా బలం అని చెప్పి నేను పెడుతుంటాను. సో అది వండేసేసి షాప్కి అయితే వెళ్ళిపోయారు, నాకు అంతగా రాదని చెప్పేసి. తర్వాత ఇంక పిల్లలు అయితే ఇలా చదువుకుంటున్నారు. సాటర్డే కొంచెం స్కిప్ చేశారు, నెక్స్ట్ డే ఉంది కదమ్మా అని. ఇంకా వాళ్ళు చదువుకుంటుంటే నేనేం చేశానంటే సండే రోజు ఏదో క్లీనింగ్లు పెట్టుకుంటాను నేను. సో అందుకని ఎదరగది క్లీనింగ్ అయితే బాగా ఆగంగా ఉందని ఆ క్లీనింగ్ పెట్టేసుకుని, అల్మరాల్లో బాగానే ఉన్నాయిలే, అవంత క్లీనింగ్ కాదులే అని చెప్పి అన్నీ ఒకసారి కూడా చేయలేను. సో అందుకని చెప్పేసి ఎదర స్టోర్ రూమ్ లాంటిది మాది ఒకటి ఉంటుంది. ఇంకా ఆ గేటు అవి అయితే కాసేపు దులుపుదామని చెప్పి నిన్న వాళ్ళు చదువుకుంటుంటే నేను ఈ క్లీనింగ్ పెట్టుకున్నాను. తర్వాత కిటికీలు కూడా హాల్లో 2-3 ఉంటాయండి. అన్నీ ఒకే రోజు అవో కాబట్టి ఒక కిటికీయే దులుపుకున్నా, మొత్తం దులుపుకుని తడిగుడ్డతో తుడుచుకున్నాను. ఇలా కొన్ని రోజులకోసారి చేసుకోవడం, నెక్స్ట్ వీక్ ఇంకోటి, అట్లా ఒక వారానికి ఒక్కొక్కటిగా పెట్టుకుంటాను. ఒకరోజు అల్మారాలు మార్చుకోవడం అని, పేపర్స్ అవి మార్చుకోవడం, ఒకరోజు ఈ తలుపులు అవి క్లీనింగ్, ఇట్లా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటాను. సో అలా నేను నా క్లీనింగ్లు అయితే అయినాయి సండే. తర్వాత ఇంక బూజులు అయ్యి పైపైన కూడా బూజులు దులిపేసరికి ఇంక ఇల్లు అయితే కొంచెం ఆగం అయ్యింది. సో ఇల్లు కూడా చిమ్మేసేసి నేను తలకి కొంచెం మంచిదని చెప్పేసి మెంతి పిండి, పెరుగు, కొంచెం మందారాకులు కలిపి పేస్ట్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా అందుకోసం అని చెప్పి నేనైతే హెడ్ బాత్ చేసి వచ్చేసాను. సండే రోజు కొంచెం ఫ్రెష్ అవ్వడం అనేది లేట్ అవుతుంది. ఇంకా అందులో అన్నం కూడా అత్తయ్య గారు వండలేరు కాబట్టి ఇంక నేను పప్పుచారు ప్రిపేర్ చేయడమే. నేను ఇలా దేవుడికి దండం పెట్టుకుంటుంటే మా వారు వెనక నుంచి సెటైర్లు వేస్తున్నారు. సో అందుకని చెప్పి నవ్వుతున్నాను అనమాట. సో పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. ఇంకా కాంబినేషన్ అయితే జొన్నన్నం, ఆవకాయ, పప్పుచారు, గడ్డ పెరుగు అనమాట. సో ఇట్లాగా సండే మా స్పెషల్స్ ఏదో అవి ఇలాగా పప్పుచారు వేడివేడిగా ఉండేసరికి పిల్లలకు కూడా కొంచెం స్వీట్గా చేశాను దీనికి. ఎందుకంటే దీనికి అలా స్వీట్గా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి మేమైతే లంచ్లు ఫినిష్ చేసాం. జొన్నన్నం లుక్ ఇలా ఉంటుంది చూడండి. ఇది యాక్చువల్గా దంచి చేయించుకుంటే ఇంకా మంచిది. ఇంకా ఆ ఫెసిలిటీస్ లేక బయట దంచిచ్చి తీసుకొచ్చారు కాబట్టి కొంచెం ఈజీ అయింది. ఇదివరకు అయితే మేమే దంచేవాళ్ళం, కొంచెం రిస్క్ అయినా అని చెప్పేసి. ఇంకా వీళ్ళకి అన్నాలు పెట్టే ముందే అది చేయడం అనేది పొంగేసరికి పొయ్యి చుట్టూ ఆగమైంది. ఇది ఒక పని అన్నమాట. ఏంటంటే వండుకోవడం ఒక ఎత్తు అయితే ఇలాంటి క్లీన్ చేసుకోవడం ఇంకో ఎత్తు కదా. సో అట్లా కిచెన్ అది క్లీన్ చేసేస్తున్నాను పొయ్యి అంతా ఆగంగా ఉండేసరికి. పాలు కూడా పొంగినాయి,
సో అన్నీ ఒకేసారి అయిపోతే ఒకేసారి అవ్వదని చెప్పేసి ఇక్కడికి లంచ్లు అయితే అయినాయి. దీని తర్వాత వినాయకుడి గురించి ఇంకోటి చెప్తాను వినండి. వినాయకుడు మహాభారతాన్ని ఎక్కడ రచించాడంటే ఒక నది చివర ఆయన వ్యాస మహర్షి చెప్తూ ఉంటే వినాయకుడు తన తొండంలో నుంచి ఒక దంతం తీసైతే దంతం తీసైతే రాస్తున్నాడు. అది సరస్వతి నది దగ్గర ఉందన్నమాట. సరస్వతి నది కూడా ఆయనకి డిస్టర్బెన్స్ కాకుండా సైలెంట్గా ప్రవహిస్తుంది. అందుకే సరస్వతి నదిని అంతర్వాహిని అంటారు. ఇది కూడా మనకు వినాయకుడి గురించి తెలుసుకునే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనమాట. సో పడుకుని లేచి ఫ్రెష్ అయ్యేసరికి అత్తయ్య గారు అయితే కొబ్బరి తుడిచేసి ముక్కలు కోసుంచమన్నారు. కొబ్బరి కారం చేస్తానమ్మా, ఇది కోసుంచు అని చెప్పి వాళ్ళైతే టెంపుల్కి వెళ్ళారు. ఇంకా నేను కొబ్బరి ముక్కలు కోసేసేసి నెక్స్ట్ డే టిఫిన్ ప్రిపరేషన్ కోసమని దోసకని చెప్పి పప్పు రుబ్బేసుకుంటున్నాను. ఏం లేదు, సండే ఇంట్లో ఉన్న రోజు ఇలాంటివన్నీ చేసుకుంటే వీడి రోజుల్లో అంత హడావుడి ఉండదు కదా, టిఫిన్లకు కూడా వెతుక్కునే పని ఉండదు. సో అందుకోసం అని చెప్పి దోసపప్పు రుబ్బేసుకున్నాను. ఇంకా వాళ్ళ కొబ్బరి అలా కోసి ఇచ్చేసేసరికి ఇంకా వీళ్ళైతే రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నారు. మా పోయిన వారం ఏమో మా చిన్నమ్మాయిని తీసుకెళ్లారు, అందుకని ఈసారి మా పెద్దమ్మాయిని తీసుకెళ్లారు. మా మామగారికి పిల్లల్ని తీసుకెళ్ళడం అదొక సరదా అనమాట. సర్లే ఇంకా మేము మా చిన్నమ్మాయి మా వారే ఉన్నారు. ఆయన కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇంకా మార్నింగ్ స్వీట్ కార్న్ ఉడకబెట్టాను. స్నాక్స్ అవి సరిపోతాయిలే అని ఇంకేం ప్రిపేర్ చేయలేదు. మాకు నెట్ ఫెసిలిటీ లేదండి, టీవీలో కూడా మాకు కేబుల్ కనెక్షన్ లేదు. కొన్ని డౌన్లోడ్ చేసి సినిమాలు అయితే చూస్తాం. సో అందుకోసం అని చెప్పి సీతారామం పెట్టుకుని మేము ముగ్గురం అయితే కూర్చొని చూస్తున్నాం. అత్తయ్య గారు టెంపుల్ నుంచి వచ్చేసరికి కొబ్బరి పొడి వేడివేడిగా ఉంటుందా, వేడివేడి అన్నంలో కూడా పనిచేస్తుందని చెప్పేసి ఇంకా ఈవినింగ్ కదా, ఆదివారం ఈవినింగ్ ఇంకా అందరూ తింటారులే అని చెప్పేసి కొబ్బరి పొడి అయితే రెడీ చేసేసారు. ఇంకా నైట్ ఇంకా పప్పుచారు ఉంది కాబట్టి వేరే కర్రీస్ ఏం అక్కర్లేదు, కొబ్బరి పొడి కూడా ఉంటుంది కాబట్టి ఇంకా వీళ్ళకి పిల్లలకి నువ్వు కలిపి పెట్టమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అది కామనే కాబట్టి ఇంకా అది కలిపి పెట్టేసా. వేడివేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకున్న కొబ్బరి పొడి వేసుకుని తినేసరికి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది అన్నారు. ఇంకా కాసేపు మార్నింగ్ చదువుకున్నారు కాబట్టి ఇంక ఈవినింగ్ మళ్ళీ ఇంకోటి చూస్తామని చెప్పి అన్నం తినే కాసేపు అని చెప్పి మళ్ళీ మా చిన్నమ్మాయి అయితే ఇంకో క్యాసెట్ పెట్టింది, అదే ఇంకో సినిమా పెట్టింది, దృశ్యం చూస్తుంది ఫస్ట్ అనమాట. సో వినాయకుడు గరిక గురించి ఇంకోటి చెప్తా. గరిక అనేది అన్ని దోషాలకి నివృత్తి అనమాట. సో అందుకని వినాయకుడికి కూడా గరిక పెట్టి పూజిస్తే ఎంతటి కోరికనైనా తీరిగిస్తారు, విఘ్నాలన్నీ తొలగిస్తారని చెప్పి చెప్తుంటారు. సో ఇదనమాట ఫ్రెండ్స్, బాయ్.